అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. మరణాత. మీరందరూ బాగున్నారని మేము ఆశిస్తూ ఉన్నాము. మేము చాలా బాగున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరొక్కసారి మీ ముందు నిలబడడానికి దేవుడు కృప చూపించారు. అందుబట్టి దేవుని ఎంత కనపరుస్తూ ఉన్నాము. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని మీరందరూ ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ వాక్య సందేశాలు విన్న తర్వాత మీరందరూ కూడా మాకు ఫోన్ చేసి ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ ప్రార్థన అవసరతలు చెప్తూ ఎంతగానో మీరు బలపడుతూ మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానమును బట్టి, అలాగే మీ కుటుంబ ప్రార్థనలలో మా గురించి మీరు ప్రార్థిస్తూ ఉన్న విధానమును బట్టి ప్రతి విషయముకై మీ అందరికీ ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియచేసుకుంటున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు వర్తమానం అందరికీ కూడా చాలా ఇష్టమైనది. ఎందుకంటే ఎవరైనా మనల్ని పొగుడుతున్నారు అంటే మనకి ఇష్టంగా ఉంటుంది. ఎవరైనా మనల్ని తిడుతున్నారంటే ఎప్పుడు ఆపుతారా బాబు అనిపిస్తుంది. అలాగే పాస్టర్ గారు కూడా ఎవరైనా గద్దిస్తూ ఉన్నారంటే, ప్రీచర్స్ ఏదైనా వాళ్ళు ప్రీచ్ చేస్తున్నప్పుడు కొంచెం హాష్గా మీతో మాట్లాడినా, కొంచెం గద్దింపు మాటలు చెప్పినా వద్దు ఆపేస్తే బాగుండేది అనిపిస్తుంది. కానీ అదే ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడినప్పుడు ఇంకా కొద్దిమందిని చూస్తాం. మా చర్చ్లో ఇలా వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు ఇలా ఏదైనా ఆశీర్వాదకరమైన మాటలు వచ్చినప్పుడు కంటిన్యూగా ఆమేన్ 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 అంటారు. ఎందుకంటే ఆ ఆశీర్వాదము నా జీవితంలో నెరవేరాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కదా. దేవుడు చెప్తాడు, ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాను. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ఎ డిజైర్, ఆ డిజైర్ని, ఆ ఆశని దేవుడు ఏం చేస్తాడంట? ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం ఏంటంటే ఆశీర్వాదములు, బ్లెస్సింగ్స్. ఏంటి ఆశీర్వాదములు? ఆయన్ని నమ్ముకున్న మనకి దేవుడు ఏమిస్తాడు? ఈ లోకంలో ఒక తల్లిదండ్రులు, ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నానంటే నా తల్లిదండ్రులు నాకు ఏమిస్తారు ఆశీర్వాదంగా అంటే, అప్పుడు దాకా వారు సంపాదించిన ఆస్తి కానీ, లేదంటే వారు సంపాదించిన పేరు ప్రతిష్టలు కానీ, మంచిగా ఏదైనా సరే నాకంటూ ఇస్తారు. అంతేనా? లేదంటే ఎటువంటి వాల్యుబుల్ థింగ్స్, విలువైనవి ఏదైనా నాకు ఇస్తారు. అదే నాకు బహుమతి, అదే నాకు ఆశీర్వాదము. కానీ మరి ఈ లోక తల్లిదండ్రులే, కేవలం ఈ లోకానికి పరిమితమైన తల్లిదండ్రులే, శరీరానుసారమైన తల్లిదండ్రులే మనకి పిల్లలుగా ఏదో ఒక ఆశీర్వాదముగా, ఏదో ఒక బహుమతిగా, ఏదో ఒక విలువైన వస్తువు ఇస్తూ ఉంటుంటే, మరి పరమ తండ్రి ఆయన యేసు ప్రభువారు మనకెంత విలువైనది ఇస్తారు? ఆయన మనకి తండ్రిగా ఉన్నారు అంటే మనకి ఇంకెంత విలువైనది ఆ తండ్రి మనకిస్తారు? ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్నాడు, మీరు నేను ఆయన పిల్లలము. You and me are not an ordinary people. We are chosen by Lord and we are the children to the Lord. Hallelujah. మీరు నేను సాధారణమైన వాళ్ళం కాదు. ఏదో పడుకున్నాము, లేచాము, ఏదో చేసామంటే కాదు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన మనము మామూలు వాళ్ళం కాదు. మనము ఆయన పిల్లలము. హల్లెలూయా. ఆయన పిల్లలమైన మనకి దేవుడు ఏమిస్తాడో ఈరోజు కొన్ని విషయాలు మనం లేఖనాలను పరిశీలించి చూస్తే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం, Proverbs chapter 10 verse 6, God says like this. దేవుడి రీతిగా చెప్తున్నాడు, నీతి మంతుల తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదములు వచ్చును. ఏమొచ్చునండి? ఆశీర్వాదములు వచ్చును. ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలాసార్లు గుర్తుకొచ్చేది ఏంటంటే, కొద్దిమందికి పరుగులు పెడతారు. పలానా ప్లేస్లో ఇలా ప్రార్థన చేస్తే అలా ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయంట. పలానా పాస్టర్ గారు ఇలా చెయ్యి వేసి ప్రార్థన చేస్తే వెంటనే ఆశీర్వాదింపబడిపోతున్నామంట. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత మేము ఇల్లు కొనేసుకున్నాం, లేదంటే ఆ ఊర్లో స్వస్థత ప్రార్థనలకు వెళ్ళిన తర్వాత మేము అవి చేసేసాం, ఇవి చేసేసాం, లేదంటే మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా పిల్లలకి ఆ ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి, పిల్లలు పుట్టారు, అవైని ఇదైని, మేము కారు కొనుక్కున్నాము, మేము బంగారం కొనుక్కున్నాము, ఏదేదో చేసాము అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి, నువ్వు అక్కడికో ఇక్కడికో పరిగెడితే ఆశీర్వాదం రాదు. ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం రాదు. వాళ్ళు వీళ్ళు నీ మీద చేసి నిన్ను ఆశీర్వదించేను గాక అంటే ఆశీర్వాదము రాదు. కానీ
నీవు ఉన్న చోటనే నీ తల మీదకి ఏం రావాలి? ఆశీర్వాదము రావాలి. హల్లెలూయా. బ్లెస్సింగ్స్ ఈజ్ ఆన్ ద హెడ్ ఆఫ్ రైచియస్. అంటే ఆశీర్వాదములు నీతి మంతుని తల మీద ఉన్నాయి. బ్లెస్సింగ్స్ ఒక కంట్రీకి చెందినది కాదు, బ్లెస్సింగ్స్ ఒక ప్లేస్కి చెందింది కాదు, బ్లెస్సింగ్స్ ఏదో ఒక మనిషికి, ఒక కులానికి, ఒక మతానికి చెందింది కాదు. బ్లెస్సింగ్ అనేది, ఆశీర్వాదం అనేది మన అందరిది. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ కంట్రీ. Blessing is not belongs to a particular place. Blessing is not belongs to a caste and religion. Blessing is not related to any gender. Blessing is every one of us. If you are being a righteous, God ready to give you a bless on your head. Hallelujah. ఒకవేళ నువ్వు నీతిమంతిగా ఉంటే, ఒకవేళ నువ్వు సరి అయిన నడవడికలో నడిస్తే, నువ్వు పలానా కంట్రీలో ఉంటేనో, నువ్వు పలానా దేశస్థుడు అయితేనో, లేదంటే నువ్వు పలానా కులంలో, పలానా మతంలో ఉంటేనో, పలానా లేదంటే పలానా పురుషులు, పలానా స్త్రీలు అయితేనో, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయితేనో, ఇట్లాంటి భేదం ఏమీ లేదు. కానీ నీవు నీతిమంతుడిగా ఉంటే ఆయన ఆశీర్వాదము ఈ రోజే మీ తల మీదకి వస్తుంది. హల్లెలూయా. నీతిమంతుడిగా ఉండడం అంటే అంత సింపుల్ కాదు. దావీదు గారు మనందరికీ తెలుసు ఎంత నీతిమంతుడండి, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత పెర్ఫెక్టబుల్ పర్సన్, టాలెంటెడ్ పర్సన్. ఒక గొర్రెల కాపరి నుంచి రాజుగా ఎదిగాడంటే ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టమైన అనుభవించాడో, ఎన్ని రకాలుగా దేవుని స్తుతించాడో, ఎంతగా దేవుని ప్రార్థించారో. ఆయన చిన్న గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు రాజుగా ఎక్కించి ఒక కింగ్డమ్కే దేవుడు కింగ్గా కూర్చోపెట్టారంటే అది ఆషామాషా విషయం కాదు. ఎంత ఘనమైన స్థితిలో దేవుడు కూర్చుండబెట్టాడు. ఎందుకో తెలుసా? దావీదు గారు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడ్డారు కనుక. హల్లెలూయా. నీతిమంతుడిగా ఎంచబడిన దావీదు గారు నిలబెట్టుకోగలిగారా? నిలబెట్టుకోలేకపోయారు. ఒకానొక సమయంలో, ప్రార్థన చేయాల్సిన సమయంలో, యుద్ధంలో పాలు పంపులు పొందుకోవాల్సిన సమయంలో, యుద్ధము జయకరంగా జరగాలి అని కంటిన్యూగా ఇక్కడ చేయవలసిన ప్రార్థనలు ఆపేసి ఏం చేశారు? సరదాగా మిద్దు మీదకి వెళ్ళారు. వెళ్ళిన ఆయన బెత్షెబాను చూసి పాపంలో పడిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడిని, నేను బాగా ప్రార్థన చేసేస్తున్నాను, నేను బాగా దేవుడికి పాటలు పాడేస్తున్నాను, దేవుడికి ఆఫరింగ్స్, కానుకలు దేవుడికి బాగా ఇస్తున్నాను, దశంభాగాలు బాగా ఇస్తున్నాను, నేను అది చేస్తున్నాను, దేవుడి కోసం ఇది చేస్తున్నాను, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నానని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క నీతిమంతుడిగా ఉండాలి అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎల్లప్పుడూ నీతిమంతులుగా ఉండాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఒక ప్రక్క సాతాను కూడా ఎవరు దొరుకుతారా, ఎప్పుడు మినింగేదామా, ఎప్పుడు ఎవరిని పట్టేసుకుందామా, ఎప్పుడు ఏ ఒక్కరిని వలలో వేసుకుందామా అని మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. కానీ మనము నీతిమంతులుగా ఉండాలంటే మనం ఎవరి సాయం తీసుకోవాలి? మన తండ్రి సాయం మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఆయన సహాయము లేనిదే మనం ఏ ఒక్క నీతిమంతులుగా ఉండాలి అంటే ఉండలేం. మరి ఆశీర్వాదం మన మీదకి రావాలంటే నువ్వు వెళ్ళే ప్లేస్ని బట్టో, నువ్వు ఉండే ఉపవాసాన్ని బట్టో, నువ్వు చేసే పలానా నీకుండే నమ్మకాల్ని బట్టి కాదు. కానీ నువ్వు ఎలా ఉండాలంట? నిజాయితీగా నీతి అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదం అనేది ఎక్కడికి వచ్చేస్తుంది? బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ యువర్ హెడ్. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఎక్కడికి వచ్చేస్తుంది? ఆశీర్వాదము నీ తల మీదకే వచ్చేస్తుంది. ఆమేన్. మరి మాటలు వింటున్న మీకు కూడా మీ తల మీదకి ఏమొచ్చేస్తుంది? చెప్పాలి, ఏమొస్తుందండి? ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం రావాలి అంటే ఈ మాటలు వింటున్న మీరు నీతి మంతుని వలె ఉండాలి. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడో కొద్ది విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా యెహోవాను నమ్ముకున్న వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నమ్ముకుంటున్నాం. ఈరోజు మనందరం నమ్ముకున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు వినడానికి సిద్ధపడ్డారు అంటే మీరందరూ ఎవరిని నమ్ముకున్నారు? దేవుణ్ణి నమ్ముకున్నారు. అంటే ఈ ఆశీర్వాదము మీకోసమే. హల్లెలూయా. దిస్ బ్లెస్సింగ్ ఈజ్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ. ఆమేన్. కాబట్టి మొదటి విషయం ఏంటో ఒక్కసారి మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. జెర్మియా చాప్టర్ 17:17 God says, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. యెహోవాను
నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ఏంటంట? ధన్యుడు. ఎంత చక్కని మాట అండి. దేవుని మాటలు సెలవిస్తే మనం అందరం చెప్తూ ఉంటాము, దేవుణ్ణి మోసిన మరియా తల్లి ధన్యురాలు అని చెప్తాం, దేవునికి పాలిచ్చిన మరియా తల్లి ధన్యురాలు అని చెప్తాం కదా. అంతేకాదు దేవుడు చెప్పాడు ఒకానొక సమయంలో, నన్ను మోసి నన్ను కని పెంచిన నా తల్లి కంటే కూడా ఎవరైతే నా మాటలు విని నా మాటల్ని ఎవరైతే గైకుంటారో వారు మరీ ధన్యులని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో యెహోవాను ఆశ్రయిస్తారో వారే ధన్యులు. హల్లెలూయా. ఈరోజు నమ్ముకున్న నీవు నేను కూడా ధన్యులమని పిలువబడ్డాము. ఈరోజు నీవు నేను కూడా మనము దేవుని చేత ధన్యులుగా మార్చబడి, అంతేకాదు దేవుడే మనకి ఎలా ఉంటారంట? ఆశ్రయముగా ఉంటుంది. ఎంత చక్కని మాట అంటే, ఎవరైనా సరే మీ యొక్క ఆశ ఏంటి అంటే, చాలామంది చెప్పే మాట ఏంటంటే, 90% చెప్పే మాట సొంత ఇల్లు కట్టుకోవాలి. డ్రీమ్ హౌస్ ఉంటుంది ఒక్కొక్కరికి, ఫామ్ హౌస్ కానీ డూప్లెక్స్ హౌస్ కానీ లేదంటే ఇట్లాంటి హౌసెస్ నేను ఒకటి కట్టుకోవాలి, నాకు డ్రీమ్ హౌస్ ఉంది, ఇది ఫిల్ఫిల్ చేసుకోవాలి, ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఒక ఇల్లు మనం ఎందుకు కట్టుకుంటాం? ఆశ్రయంగా ఉంటుంది. ఎండొచ్చినా వానొచ్చినా వరదలు వచ్చినా ఎటువంటి పరిస్థితి అయినా, చలి వేసినా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా కనీసం మనమంటూ ఉండడానికి ఏముంటుంది? మనకి ఒక ఇల్లు ఉండాలి, ఒక ఆశ్రయం ఉండాలి అని మనం కోరుకుంటాం. అంతేకాదు మనకంటూ ఒక కుటుంబం ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకి కుటుంబం అవసరమై ఉంటుంది. ఒక్కోసారి బలహీనమై ఉంటాం. ఆ సమయంలో మనల్ని చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాల్సి వస్తుంది. మరి అటువంటి సమయంలో మన కుటుంబం అవసరమవుతుంది. మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇలాగా ఒక ఇల్లు కోరుకుంటున్నాం ఎందుకంటే ఆశ్రయం కోసం. కానీ ఇల్లు పర్మనెంట్ అంటే గ్యారంటీ లేదు. ఇంటికి కూడా ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇంటికి గ్యారంటీ లేదు. పోనీ కుటుంబాన్ని ఆశ్రయంగా తీసుకుంటే ఎప్పుడు ఏ కుటుంబంలో ఏ గొడవలు అవుతాయో తెలియట్లేదు. ఈరోజు బాగా నవ్వుకుంటూ సరదాగా ఉండి అందరూ ఆప్యాయంగా పలకరించుకుంటున్న కుటుంబం కూడా, ఒక మంచి రిలేషన్తో ఉన్న కుటుంబం కూడా రేపు ఇదే రిలేషన్ని మెయింటైన్ చేస్తూ, రేపు ఇదే హ్యాపీనెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారంటే అది కూడా గ్యారంటీ చెప్పలేకపోతున్నాము. అంటే ఎప్పటికప్పుడు ఏమైపోతూ ఉంది? మారిపోతూ ఉంది. కుటుంబాన్ని ఆశ్రయించడానికి లేదు, గృహాన్ని ఆశ్రయించడానికి లేదు, మీకున్న ఉద్యోగము వ్యాపారాన్ని ఆశ్రయించడానికి లేదు. చాలామంది ఉద్యోగాలు చూసి విర్రవీగుతూ ఉంటారు. నాకు ఆ ఉద్యోగం ఉంది, నాకు ఇంత జీతం వస్తూ ఉంటుంది, నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి, నేను నా జాబ్లో ఈ పొజిషన్లో ఉన్నాను, నేను ఇంత హై పొజిషన్లో ఉన్నానని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు నా ఉద్యోగం రేపు ఉంటుందో ఉండదో గ్యారంటీ లేదు. కానీ వ్యాపారాల్లో ఈరోజు నేను ఇన్ని కోట్లు సంపాదించేసానని చెప్పుకుంటారు. ఒక్క రోజులో కోట్లని నష్టపోయిన వాళ్ళని కూడా మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు వ్యాపారాన్ని ఉద్యోగాన్ని కూడా ఆశ్రయం చేసుకోవడానికి లేదు. ఈ లోకంలో నువ్వు ఇప్పటిదాకా దేన్నైతే ఆశ్రయం చేసుకున్నావో దాని గురించి చెప్తూ ఉన్నాను. నువ్వు దేన్నైతే ఆశ్రయం చేసుకుంటున్నావో అది ఈ లోకంలో శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. అశాశ్వతమైనదే. ప్రతిదీ లోకంలో అశాశ్వతమైనదిగానే ఉంది. కనుక ఈ మాటలు వింటున్న మనకి దేవుడు చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు. వారికి ఎవరు ఆశ్రయంగా ఉంటారు? దేవుడే ఆశ్రయంగా ఉంటారు. హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా సరే పర్మనెంట్ అయితే కాదు, కానీ ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప, ఆయన నెమ్మది, ఆయన జాలి, ప్రతిదీ కూడా ఆయన వాత్సల్యము మన పైన ఎల్లప్పుడూ పర్మనెంట్గా స్థిరత్వముగా నిలిచిపోయేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి ప్రేమ అండి యేసు ప్రభువారిది. దేవుడి ప్రేమ నీ కోసం నా కోసం మరణించేంత గొప్ప ప్రేమ. నీవు కష్టాల్లో ఉంటే నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ వాళ్ళే నిన్ను విడిచిపెట్టుండొచ్చేమో, కానీ మన పరమ తండ్రి విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. హల్లెలూయా. దేవుడిని ఆశ్రయిస్తున్నారా? మరి దేవుడిని ఆశ్రయిద్దాము. యెహోవాను నమ్ముకున్నాను. చాలామంది చెప్తారు, ఆమె క్రిస్టియన్. నువ్వే రిలీజన్ అంటే నేను క్రిస్టియన్. నువ్వు మీ పాస్టర్ గారి పేరేంటి, చర్చ్ పేరేంటంటే టకటక చెప్తారు. కానీ చెప్పాల్సింది ఏంటంటే, నీవు నిజముగా దేవుడిని ఆశ్రయిస్తున్నావా? నీవు నిజముగా దేవుడి మీదే ఆధారపడుతున్నావా? నీవు నిజముగా మనస్ఫూర్తిగా దేవుడిని నమ్ముకుంటున్నావా? దేవుడిని నీ హృదయానుసారంగా అంగీకరిస్తున్నావా? ఇలా మనం పరిశీలించుకునే వారిగా ఉండాలి. నిజముగా మనం ఏం చేయాలి? మన తండ్రిని మనము అంగీకరించే వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం
అధ్యాయం 8వ వచనంలో జెర్మియా చాప్టర్ 17 verse 8 God's word says, వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలుగునను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. ఎంత చక్కని మాట అంటే, కాలువల ఎవరైనా నాటబడిన వాడి వలె ఉంటామంట. అంటే చూడండి, మనం చాలాసార్లు ఒక లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు, ఒక దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం మధ్యలో వెళ్తుంటే అటు ఇటు కూడా చెట్లు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. దాని ప్రక్కన చూస్తే చిన్న కాలువ ఉంటుంది. ఎందుకంటే ఆ కాలువ పక్కన నాటబడిన చెట్టుకి ఎవ్వరూ నీళ్ళు వేయక్కర్లేదు, ఆ కాలువ పక్కన నాటబడిన చెట్టుకి ఎవ్వరు నీట్గా చూసుకోక్కర్లేదు. దానికదే ఏం చేస్తుంది, ఎప్పుడు కాలితే అప్పుడు వాటర్ తీసుకుంటుంది, ఎప్పుడు కాలితే దానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకుని అది ఎలా ఎదుగుతుందంట, విస్తారముగా ఎదుగుతుంది. హల్లెలూయా. ఇంకా కొన్ని ప్రదేశాల్లో చూస్తే ఇటు చెట్లు అటు చెట్లు ఎదిగితే మధ్యలో రూట్కి మనకి సన్ కనిపించదు, చక్కగా నీడగా ఉంటుంది. అంటే వాటిని ఎవ్వరు పెంచరు, ఏది చేయరు వాటికి. కానీ కేవలం ఒక విత్తనం అలా వేస్తే దానికి అది ఏం చేస్తుంది, చక్కగా కావలసినంత ఆహారం తీసుకుని, కావలసినంత సారం తీసుకుని దానికి అది ఎదగడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. అలాగే ఉంటాం మనం. కుండీలో వేసుకున్న మొక్కను చూడండి, ఏం చేస్తుంది, మహా అయితే 2-3 పువ్వులు పూస్తుంది, తర్వాత నెమ్మదిగా డల్ అయిపోవడం మొదలు పెడుతుంది, నెమ్మదిగా నీరసపడిపోయి చనిపోవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే దాని వేర్లు విస్తరించట్లేదు, అక్కడ దాని వేర్లు ఎక్కడుంటున్నాయి, ఆ కుండీకి మాత్రమే పరిమితం అయిపోతున్నాయి, కాబట్టి అది విస్తరించలేకపోతుంది. అదే మొక్కను తీసుకెళ్ళి మీ భూమిలో నాటండి, ఏమవుతుంది, మంచిగా ఫలిస్తుంది. ఇప్పుడు భూమిలో పాటిన మొక్కనే ఒక చిన్న కాలువ పక్కన నాటండి, అది మరింత విస్తారంగా ఫలిస్తుంది. హల్లెలూయా. మనం చూస్తే ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, మనం చాలామంది ఎలా ఉంటున్నారంటే కుండీలో వేసిన మొక్కలా ఉంటున్నారు. ఎక్కడ వేసిన వారు అక్కడే, మహా అయితే రెండు కాపులు కాసేసరికి మరలా నీరసం అయిపోతున్నారు, డల్ అయిపోతున్నారు. కొద్దిమంది క్రైస్తవ్యం నుంచి వెళ్ళిపోతున్నారు, కొద్దిమంది ఇంకా ఈ శ్రమలు నా వల్ల కాదు, కొద్ది బాధలు నా వల్ల కాదని ఈ బాధ ఈ యొక్క ఆశీర్వాదకరమైన ఈ కుటుంబంలోంచి ఏమైపోతున్నారు, త్రొట్టెళ్ళిపోతూ ఉన్నారు. దీన్ని నేను భరించలేను అని ఈ శ్రమను వద్దు అనుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మరికొద్ది మంది ఈ యొక్క కుండీలో నాటబడిన మొక్క వలె కాకుండా కాలువల పక్కన నాటబడిన మొక్క వలె ఏం చేస్తున్నారు, బహు విస్తారంగా ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. అంతేకాదు ఆకు ఎలా ఉంటుందంటండి, పచ్చగా నుండును. అంటే మనం చూస్తే ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అద్భుతమైన మాట. వర్షము లేని కాలమున ఏ పంట కూడా పండదు, కానీ ఇక్కడ వర్షము లేని కాలమున కూడా ఏం కాస్తుందంట, అది పంట మానదు, చింత నొందదు. చింత చాలా మందికి దేవదాసయ్య గారు చెప్పిన చక్కని మాట, చింతాకంత చింతైనా మనకు ఉండకూడదు. చింతాకు ఎంత ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది కదా, అంత చింత కూడా మనకు ఉండకూడదంట. ఎందుకంటే ఆ చింత ఉన్నా కూడా మనం ఎక్కడికి వెళ్ళలేము, ఎంత మాత్రం కూడా దేవుని మీద ఆధారపడలేము. మా నాన్నగారు అంత మాటలకి వాక్యంలో చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక ఊరిలో అందరూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక బావి దగ్గర అలా కూర్చుని ఉందంట. ఒక చిన్న అమ్మాయి అలా కూర్చుని ఉంటే ఆ అమ్మాయికి, ఆ చిన్న అమ్మాయి ఇంకా అలా కూర్చుని ఉన్నప్పుడు కొద్దిమంది అలా వెళ్తూ ఈ అమ్మాయిని చూసి, అయ్యో ఏమైంది పాపం, ఎందుకు అలా డల్గా కూర్చుంది, ఏమైందో పదండి వెళ్దామని చెప్పి 2-3 కలిపి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట, ఏమైందమ్మా, ఎందుకు అలా డల్గా కూర్చున్నావంటే ఆ అమ్మాయి చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నేను ఇంత ఉన్నాను, రేపొద్దున ఏమవుతాను, ఖచ్చితంగా నేను మెచ్యూర్ అవుతాను కదా, నేను పెద్ద మనిషిని అవుతాను కదా అని చెప్పినప్పుడు వీళ్ళు అన్నారంట, తప్పకుండా అవుతావు, దానికి ఏముంది, ఖచ్చితంగా నువ్వు మెచ్యూర్ అవుతావు, పెద్ద మనిషి అవుతావు అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పారు. మరి అవున తర్వాత ఇంకొద్ది కాలం అయిన తర్వాత నాకు వివాహం అవుతుంది కదా అని అడిగిందంట. అయ్యో నీకేం తక్కువమ్మా, అందంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, అన్నీ ఉన్నాయి కదా నీకు, మరి నీకేం తక్కువ, నీకు ఖచ్చితంగా వివాహం అవుతుంది, మంచి వ్యక్తితో, నువ్వు అనుకున్న మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తితో నీకు మంచిగా వివాహం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మరలా వీళ్ళు ధైర్యపరిచారు. సరే, ఈ వివాహం అయిన తర్వాత
మరలా నాకు పిల్లలు పుడతారు కదా అంటే, ఎందుకు పుట్టరు? పిల్లలు ఖచ్చితంగా పుడతారు నీకు, అందమైన పిల్లలు దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడని మళ్ళీ వీళ్ళు ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంటే ఆ పిల్లల్ని మళ్ళీ నేను చదివించాలి కదా అని అడిగిందంట. ఏం చేయాలి? చదివించాలి కదా అని అడిగినప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు, తప్పేముంది, చదివించుకో, ఈ కాలంలో అందరూ చదివించుకుంటున్నారు, చదివించు నీవు కూడా అని చెప్పినప్పుడు, ఆ తర్వాత మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేయాలి కదా అని అడిగిందంట. అయితే అవును చేస్తావు, పెళ్ళి చేయకుండా ఉంటే ఎలాగా, ఖచ్చితంగా చేస్తావు అని చెప్పినప్పుడు, మరి మా పిల్లలకి పెళ్ళి చేసినప్పుడు వాళ్ళకి కట్నం ఇవ్వాలి కదా, ఆ కట్నానికి డబ్బులు ఎలా సంపాదించాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను అందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడుందంటే ఈ అమ్మాయి, ఇంకా మెచ్యూర్ కూడా అవ్వని స్టేజ్లో ఉన్న ఈ అమ్మాయి పోనీ మెచ్యూర్ అయితే ఏంటి అని ఆలోచించినా బాగుండేది, పోనీ పెళ్ళి గురించి ఆలోచించినా బాగుండేది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏకంగా తన మెచ్యూర్ తర్వాత పెళ్ళి తర్వాత పిల్లల తర్వాత వాళ్ళ చదువు తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళకి కట్నాల గురించి ఇక్కడున్న అమ్మాయి ఎక్కడికో దాని గురించి ఏం చేస్తుంది? చింతపడుతూ ఉంది. ఏమవుతుంది రేపు, ఎలాగా వాళ్ళకి ఏం చేయాలి, రేపొద్దున పిల్లల కట్నం ఏమి ఇవ్వాలి అని అనవసరమైన ఆలోచనలోకి ఏం చేస్తుంది? దిగులుగా కూర్చుని చింతపడుతూ ఉంది. హల్లెలూయా. అయ్యగారు చెప్పిన మాట, చింతకంత చింత అయినా కూడా ఉండకూడదంటే ఈ అమ్మాయికి ఏకంగా ఎంత చింత ఉందండి? పెద్ద కొబ్బరాకం చింత, ఇంకా పెద్ద చింతే ఉండుంటుంది కదా. ఎందుకంటే మనకి చింత ఉండకూడదు. చింత లేని వారిగా వర్షము పడని సంవత్సరంలో కూడా నీవు కాపు మానవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూస్తే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ హీ ప్రొటెక్ట్స్ యూ. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్ అన్నారా? మరి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తే అది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడు చెప్తున్నాడు, ఆయనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు యెహోవా నిన్ను కాపాడును. దేని నుంచి కాపాడుతాడు? యెహోవా అనేకమైన వాటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగా అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనం ఇంకా చూస్తే దేని నుంచి కాపాడుతారు అసలు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు మనం పరిశీలించి చూస్తే కనుక, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, 1 Samuel chapter 2 verse 9 if you read, తన భక్తుల పాదములు త్రొట్టెల్లకుండా ఆయన వారిని కాపాడును. హల్లెలూయా. ఏం చేస్తారంట దేవుడు? దేని నుంచి కాపాడుతారు? రెండవ టాపిక్ ఏంటంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మరి దేని నుంచి కాపాడుతారు దేవుడు? నిన్ను కాపాడునుగాక అని చెప్పారు. దేని నుంచి కాపాడుతారు? దేని నుంచి నేను భద్రపరుస్తారు? దేని నుంచి నేను ప్రొటెక్ట్ చేస్తారు అనేది మనం చూస్తే, మొదటిగా మనం చూస్తే, తన భక్తుల పాదములు త్రొట్టెల్లకుండా ఆయన వారిని కాపాడును. హల్లెలూయా. తన భక్తులు, ఈరోజు ఇక్కడ ఉన్న అందరము కూడా భక్తులమే. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు అందరూ భక్తులే. దేవుడు నామాన్ని స్తుతిస్తున్న ప్రతి ఒక్కరు భక్తులే. ఏ మూలనున్నా యేసయ్య దేవుడు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా దేవునికి భక్తులే. హల్లెలూయా. ఈ భక్తుల పాదములు త్రొట్టెల్లకుండా ఆయన ఏం చేస్తారు? కాపాడుకుంటారు. కుడి ఎడమల వైపు త్రొట్టెల్లిపోకుండా, చెడు వైపుకు వెళ్ళిపోకుండా, ఎటువంటి సాతాను వాంఛలో మనం పడిపోకుండా, సాతాను వేసే వలలో మనం చిక్కబడకుండా, మన పాదములు కొంచెం కూడా త్రొట్టెల్లకుండా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మనల్ని కాపాడుతూనంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడాలనుకుంటున్నాడు. ఆయన భక్తులమైన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుని యొక్క లేఖనాలు ఉన్నాయి, ఆయన్ని నమ్ముకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని చెప్తున్నాడు. మనందరము కూడా తలగానే ఉంటాం తప్ప ఎంత మాత్రం తోకగా ఉండము. అంతేకాదు దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుని ఆశ్రయించిన వారికి ఒకరికి అప్పిచ్చే వారిగా చేస్తాను తప్ప ఒకరి దగ్గర చెయ్యి చాచే వారి స్థితిలో దేవుడు ఉంచాడు. ఆయన భక్తులమైన మనల్ని ఒకరి దగ్గర చెయ్యి చాచి నాకు ఇంత కావాలి లేదా నాకు అది కావాలి అని అడిగే స్థితిలో మనం ఉండం. కానీ దేవుడు ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనమే
ఇతరులకి ఇచ్చే స్థితిలో దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టగలడు దేవుని మీద ఆధారపడితే. దావీదు గారు దేవుని భక్తిపరుడు కనుకనే దేవుని ఎల్లప్పుడూ స్తుతించారు. కనుకనే దేవుడు ఏం చేశాడు? గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని మహారాజుగా కూర్చొనబెట్టాడు. అబ్రహాము దేవుని స్తుతించి దేవునికి భక్తిపరుడు కనుకనే దేవుడు అబ్రహాంని ఏం చేశాడు? ఏదైతే వద్దు అనుకున్నాడో, దేవుని కోసం ఏదైతే వదులుకొని వచ్చారో అంతకు మించి దేవుడు అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించారు. హల్లెలూయా. అంతేకాదు మోషే గారు అన్ని సకల విద్యా ప్రావీణ్యుడు, అన్ని కలిగి ఉన్న మోషే గారు దేవుని కోసము ఐగుప్తు ధనాన్ని పెంటవలయించుకుని దేవుని ప్రజలతో దేవుని కోసం నిందలు అనుభవించడం గొప్ప భాగ్యముగా ఎంచుకుని దేవునికి భక్తిపరునిగా ఈయన మారారు. కనుకనే దేవుడు మోషే గారిని లక్షలాది ప్రజలకి లక్షలాధిపతికి లీడర్గా దేవుడు ఉంచాడు. అంతేకాదు మోషే గారి గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాగా నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని ఎన్నో మంచి మంచి సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. గల కారణం ఏంటో తెలుసా? వీరందరూ దేవునికి భక్తి పరులు కనుక. హల్లెలూయా. ఇంకా ఎంతోమంది ఉన్నారు, చాలామంది మనం చూడొచ్చు. ఎంతోమంది వాళ్ళు చేసిన భక్తిని బట్టి వారు ఏం పొందుకున్నారు? దేవుని యొక్క దగ్గర నుంచి సమాధానం పొందుకున్నారు. దేవుడు ఏ ఒక్కరిని చిన్న స్థితిలో ఉంచాడు, ఏ ఒక్కరిని తోకగా ఉంచాడు. కానీ ఒకానొక టైం వస్తుంది, వెన్ ద టైం కమ్స్ గాడ్ రేజ్ ఎవ్రీ వన్స్. హల్లెలూయా. ఎప్పుడైతే సమయం వస్తుందో ఆ సమయాన్న మనందరినీ ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు కూర్చుండబెడతాడు. సమయం, అనుకూల సమయం వచ్చినప్పుడు నిన్ను నన్ను కూడా మన పాదములు త్రొట్టెళ్ళిపోకుండా కాపాడి ఆయన మార్గంలో మనల్ని నడిపించి ఆ పరలోక రాజ్యం మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరి రెండవదిగా చూస్తే 31వ కీర్తన 23వ చరణంలో Psalms chapter 31 verse 23 God says, ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. హల్లెలూయా. ఆయనను ప్రేమించుడి. ఏం చేయాలంట? ఆయనను ప్రేమిస్తే యెహోవా విశ్వాసులను ఏం చేస్తాడు? కాపాడుతాడు. మరి ఈ రెండవ టాపిక్లో మనం ఏం చెప్పుకున్నాము? యెహోవా ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఏమేమి విషయాల్లో కాపాడుతారు అంటే మనం చూస్తే మొదటిగా ఏం చెప్పుకున్నాము? ఆయన భక్తుల పాదములు త్రొట్టెళ్ళిపోకుండా కాపాడుతాడు. ఇంకా రెండవదిగా మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాము? ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. హల్లెలూయా. నీవు నేను విశ్వాసులమే. ఆవగినంత విశ్వాసం ఉంటే కొండెల్లి సముద్రంలో పడమంటే పడుతుందన్నారు. ఈరోజు విశ్వాసులమే. అసలు దేవుడు కార్యం చేస్తాడనే కదా ఇక్కడ దాకా వచ్చాము. దేవుడు నా పట్ల అద్భుతాన్ని చేస్తాడు, దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడనే కదా ఈరోజు మీరు వింటూ ఉన్నారు. ఈరోజు దేవుని యందు మీరు శ్రద్ధ కలిగి దేవుని యొక్క లేఖనాలు పరిశీలిస్తూ దేవుని యొక్క మాటలు భయభక్తులు కలిగి వింటూ ఉన్నారంటే మీరు ఎన్నో విశ్వాసము కలిగి దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, కృంగి ఉన్న నన్ను దేవుడు లేవనెత్తుతాడు, బలహీనమై ఉన్న నన్ను దేవుడు బలపరుస్తాడు, చిన్న స్థితిలో ఉన్న నన్ను దేవుడు లేవనెత్తుతాడు, అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో కృంగిపోతున్న నన్ను దేవుడు నిలబెడతాడు అనే ఆశతోనే కదా ఈ మాటలు వింటూ ఉన్నారు. ఈ మీ విశ్వాసమును దేవుడు ఒకానొక సమయాన నెరవేర్చి మనందరికీ సంతోషమును కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ మరణాతండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.